పేపర్ ఐబిపిఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పేపర్ నెంబర్ 5 రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ అమ్మా. అందరు పేపర్ రాశారా? ఓకే, చూడండి పేపర్ ఏం కష్టం లేదు. ఈ పేపర్ ఫిఫ్త్ టెస్ట్ మ్యాక్సిమం 60+ స్కోర్ వస్తుంది మీకు వచ్చేది. నేను క్వాంట్ పేపర్ చేసిందా? ఈజీగా ఉంది కదా క్వాంట్ పేపర్. డిఏ ఈజీగా ఉంది, సింప్లిఫికేషన్స్ ఈజీగా ఉంది, నెంబర్ సిరీస్ కూడా అంత ఒకటే కష్టం ఉంది, రాంగ్ నెంబర్ సిరీస్ లో. మిగిలినంత ఈజీగా ఉంది. రీజనింగ్ కూడా అంతేం లేదు, కష్టం ఏం లేదు. చూద్దాం. ఫస్ట్ మనం రీజనింగ్ పేపర్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు ఈ పజిల్ స్టార్ట్ చేసుకుని వెళ్తాం కదా. ఫస్ట్ పజిల్ చేయండి అమ్మా. ఫస్ట్ పజిల్ చూడండి. ఇక్కడ I1 నెంబర్ ఆఫ్ పర్సన్స్ అన్నాడు. చూడండి ఇక్కడ చూడండి, లైక్ డిఫరెంట్ నెంబర్స్ అన్నాడు. పర్సన్స్ నెంబర్స్ I1 I2 I3 I4 I6 I7. ఓకేనా? అయ్యేది ఐ అమ్మా. I1 అది ఐ లేకపోయినా సరే 1 and 2 అనే నెంబర్స్ ఇచ్చుకోండి. కాదు, I1 I2. స్టార్ట్ చేయండి సార్ ఫస్ట్. లైక్స్ చూడండి, ఈచ్ ఆఫ్ దెమ్ లైక్ డిఫరెంట్ నెంబర్స్. ఒక్కొక్కరు ఒక్కో నెంబర్ లైక్ చేస్తుంటారు. 8 పర్సన్స్ ఉన్నారు. కార్నర్ ఆఫ్ ది టేబుల్. ఇక్కడే వేసుకోండి. కార్నర్ కదా, సేమ్ కదా. సెంటర్ అంటే మార్చాలి కానీ ఇక్కడే వేసుకోండి సేమ్. అలా పర్లేదు, సేమ్ కార్నర్ ఒకటి తీసుకోండి. కార్నర్ అంటే మన కాన్ఫిడెంట్ తెలిసిపోతే అక్కడ నుంచి తీసుకోండి. 1 అనుకోండి అది. 1 నెక్స్ట్. అందుకే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. నెంబర్ కి ఎప్పుడు కూడా బ్రాకెట్ పెట్టుకుంది. ఇది I1 I2 అనుకుంటాను కదా. I1 కదా ఇది. 6 బ్రాకెట్ పెట్టుకుంది. ఈ మధ్యన కన్ఫ్యూజ్ అవ్వకుండా గ్యాప్ పెట్టుకుంది. ఓకేనా? I6 ఉందిగా మన దగ్గర. సెకండ్ టు ద లెఫ్ట్ లో డి ఉంటాడు. సెకండ్ టు ద లెఫ్ట్. ఇక్కడ 6 ఎక్కడ ఉంది? సెకండ్ టు ద లెఫ్ట్. అది ఆర్. అంతే. కాకపోతే ఎక్కడ ఏది ఇవ్వాలో తెలియదు కదా మనకి. సార్ 2 వేరు. చూడండి, ఇక్కడ I6 వచ్చింది, ఇక్కడ I6 వచ్చింది, ఇక్కడ D వచ్చింది, ఇక్కడ D వచ్చింది. మనం ఇక్కడ పాసిబిలిటీ ఇటు అయినా అవ్వచ్చు, అటైనా అవ్వచ్చు కదా. ఇన్వర్స్ కూడా అవుతుంది. ఇక్కడ R అవ్వచ్చు, ఇక్కడ Q అవ్వచ్చు కదా. ఇక్కడ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ Q గంట R గంట రావచ్చు, ఇక్కడ Q గంట R గంట రావచ్చు. ఈ పాసిబిలిటీ వేరు, ఈ పాసిబిలిటీ వేరు కదా. ఎందుకు ఒక్క నిమిషం ఆగండి. నెక్స్ట్ పాయింట్ చదవండి. నెక్స్ట్ పాయింట్ చదవండి. ఇక్కడ R ఇచ్చాం అనుకోండి, థర్డ్ టు ద రైట్. ఎక్కడ ఇస్తే ఇటు వస్తుందా? ఎక్కడ కూడా 6 వచ్చింది కానీ అక్కడ పర్సన్ తెలియదు కదా మనకి. అక్కడ కూడా మనం పాసిబిలిటీ చేయలేము. నెక్స్ట్ దాని దగ్గరలో ఏముంది చూడండి. నెక్స్ట్ పాయింట్ చదవండి.
అక్కడ 8 వస్తుంది. అంటే సి వస్తుంది. సి అక్కడ వస్తుంది. ఇప్పుడు దీనికి చూడండి, ఈ కండిషన్ మనం ఫాలో చేయాలిగా. వేరు వేరు కదా, ఇది వేరు అది వేరు కదా. ఇమిడియట్ రైట్ ఆఫ్ డికి ఇమిడియట్ రైట్ లో I5. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వచ్చిందిగా. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్యూ ఇచ్చాం అనుకోండి, ఆర్ ఇచ్చాం అనుకోండి, ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఆర్ ఇచ్చాం అనుకోండి, ఆల్రెడీ సి వస్తుంది, ఆర్ అక్కడ రాదు. ఇక్కడ ఆర్ వస్తుంది. ఆర్ వాల్యూ ఎంత? 4 కదా, కాకపోతే ఇక్కడ 5 వచ్చింది. పాసిబిలిటీ ఫెయిల్ అయిపోతుంది. ఇది ఒకటే చూడండి. ఇప్పుడు వస్తున్నా సాగర్ సార్, ఉదయ్ సార్, సత్య సార్. ఓకే, చూడండి ఇక్కడ ఆర్ ఇచ్చాం అనుకోండి, ఇక్కడ థర్డ్ టు ది రైట్ లో పీ కావాలి, డి వస్తుంది. ఇక్కడ ఆర్ వస్తుంది. ఇక్కడ కదా పాసిబిలిటీ. ఆర్ క్యూ 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 పీ కాదు, క్యూ అక్కడ. నెక్స్ట్ పాయింట్ పీ షీట్స్, పీ రాదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ S is not infinite number of B. ఇక్కడ ఉంది, ఇక్కడ 5 కదా. ఏమన్నాడు? ఎస్ ఇస్ నాట్ బి అన్నాడు. ఇక్కడ బి రాకపోతే ఇక్కడ కదా పాసిబిలిటీ. ఇంకెక్కడ మన పాసిబిలిటీ లేదు అక్కడ. అది ఒకటే ఆప్షన్ కదా ఎస్ ఇవ్వడానికి. ఏ అన్నాడుగా, ఏ పాసిబిలిటీ ఎక్కడ ఉంది? అక్కడ వేసింది ఏ, ఇంక ఫిక్స్ చేసేవచ్చుగా ఏ అక్కడ. ఇక్కడ 7 ఇచ్చారు, సెకండ్ టు ద లెఫ్ట్ వస్తుంది. ఇక్కడ 7 ఇవ్వండి. అంతే. ఏ డస్ నాట్ లైక్ 13. మనకి ఇంకెక్కడ ఉంది? ఇక్కడ కదా, ఈ రెండే కదా నెంబర్స్ ఉంది. 3. ఇంకా రిమైనింగ్ వన్ ఆఫ్ దెమ్ లైక్. చూసారా, మీరు పాసిబిలిటీస్ తీసుకున్నప్పుడు ఎలా తీసుకోవాలంటే, ఇక్కడ రిమైనింగ్ ఎస్ వీక్ ఇమిడియట్ నైబర్ కాదన్నాడు. ఇక్కడ ఒకటే పాసిబిలిటీ ఉంది కదా, అక్కడ వేసుకోవడమే. ఓకేనా. అది మనకు రిమైనింగ్ ఏది ఉంటే అది వేసుకోండి. ఓకేనా. అమ్మ వచ్చిందమ్మ సార్. ఓకేనా. ఎక్కడ అయిపోయారు? ఎక్కడ అయిపోయింది సార్? సార్ 2 వేసుకుని వెళ్ళండి సార్, 2 వేసుకున్నాను సార్. ఇది ఇంపార్టెంట్ పజిల్ సార్. ఇది ఓకేనా. 2 వేసుకుంటా సార్. అమ్మ మీరు స్క్వేర్ పజిల్స్ కలగేస్తారా? స్క్వేర్ రెక్టాంగిల్ కి. ఓకే. సో సాగర్ సార్ ఫస్ట్ ఇలా చూసి ఎలా చేద్దాం అనుకున్నారు, ఇప్పుడు ఇలా చెప్పాను. ఆ సర్కిల్ కు ఏసీ 8 మెంబర్స్ ఇలా తీసుకుంటారు. దీనికి కూడా ఓకే ఓకే ఓకే. చూడండి సార్ పజిల్. 8 persons sits around a circular rectangle table. 4 of them sit in corner and faces towards the center of the table. 4 of them sit at the middle of the side and faces outside of the table. Each of them likes different numbers. ఒక్కొక్కరు ఒక నెంబర్ లైక్ చేస్తుంటారు. 8 persons ఉన్నారు. Four of them sitting corner, faces towards the center. Corner లో ఉన్నారు, facing towards the center. మిడిల్ లో ఉన్నాడు, ఫేసింగ్ అవుట్ సైడ్ ద సెంటర్.
సత్య సార్ చూడండి. B sits one of the corner of the table and likes I1. B sits కార్నర్ ఉండాలన్నది మనం ఫిక్స్ చేసేవచ్చు కదా బి అనే పొజిషన్. అండ్ లైక్స్ I1 అనుకుంటాం, నెంబర్ I1 కాస్త 1 అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ కండిషన్ లో ఇప్పుడు ఈ కార్నర్ తీసుకోవచ్చు ఒక దగ్గర తీసుకోవాలి, మనకు ఫిక్స్ చేస్తాడు కాబట్టి. ఇప్పుడు బి సిట్స్ వన్ ఆఫ్ ద బి సిట్స్ ప్లేస్ అన్నాడు అనుకోండి, సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ బి అన్నాడు అనుకోండి డి, అప్పుడు బి మిడిల్ లో రావచ్చు, కార్నర్ లో రావచ్చు, రెండు పాసిబిలిటీస్ తీసుకోవాలి. అప్పుడు ఇప్పుడు ఇంటి కార్నర్ అని చెప్పాడుగా, కార్నర్ అని చెప్పాడు కాబట్టి కార్నర్ డైరెక్ట్ తీసుకున్నాం, ఒక పొజిషన్ లో తీసుకోండి. ఇప్పుడు కూడా డైరెక్ట్ ఫిక్స్ చేస్తే నెక్స్ట్ ఓన్లీ 2% సిట్స్ బిట్వీన్ బి అండ్ 1 who likes 6. I6 కాస్త 6 అనుకున్నాం. 2% ఎక్కడ సార్ వస్తుంది, రైట్ సైడ్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ కూడా పాసిబిలిటీ ఉంటుంది కదా, ఇది లెఫ్ట్ సైడ్ పాసిబిలిటీ 6. నెక్స్ట్ డి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ I6, డికి సెకండ్ టు ద లెఫ్ట్ లో I6 సెకండ్ టు ద లెఫ్ట్ లో డి, అంటే ఇమిడియట్ నైబర్ ఆఫ్ బి ఎక్కడ, డి ఎక్కడ వస్తుంది. నెక్స్ట్ క్యూ ఫేసెస్ ఆర్ లైక్స్ I4, మనకు ఒకటే కదా పాసిబిలిటీ ఉంది, ఇక్కడ కానీ ఇక్కడ కానీ మనకి ఎదురు ఏ కండిషన్ రావచ్చు. క్యూ ఎక్కడ ఇవ్వాలి, ఆర్ ఎక్కడ ఇవ్వాలి కాన్స్టెంట్ తెలీదు, కాకపోతే రెండు కూడా ఈ పొజిషన్ తప్ప ఇంకే పొజిషన్ రావు క్యూకి ఆర్కి. నెక్స్ట్ పి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఆర్, ఇక్కడ ఇచ్చామనుకోండి ఆర్ని ఇక్కడ ఇచ్చామనుకోండి థర్డ్ టు ద రైట్ ఆఫ్ పి ఉండదు, ఇక్కడ అవ్వదు కదా, పి ఆల్రెడీ ఆక్యుపై చేస్తుంది ఆ పొజిషన్. ఈ కండిషన్ లో మనకు ఆర్ ఎక్కడ ఇవ్వాలి, పి ఎక్కడ ఇవ్వాలి తెలుస్తుందిగా, ఆర్ ఎక్కడ ఇస్తే థర్డ్ టు ద రైట్ లో పి ఎక్కడే ఉంటుందిగా. నెక్స్ట్ క్యూ ఫేసెస్ ఆర్ అన్నాడు కాబట్టి ఆర్ లైక్స్ I4, ఎక్కడ మిస్ అయ్యారు సార్ మీరు, ఈ కండిషన్ చూద్దాం. ఇక్కడ ఇచ్చామనుకోండి ఆర్ని, పి ఇక్కడ వస్తుందిగా, ఎక్కడ ఇచ్చామనుకోండి ఆర్ని, పి ఇక్కడ వస్తుందిగా, మనకు తెలియదు, ఈ కండిషన్ ఇంకా తెలియదు, అందుకని ఈ కండిషన్ అందరికి ఆగుదాం. నెక్స్ట్ ద వన్ who likes I5 sits immediate left of C and immediate right of D. డికి ఇమిడియట్ రైట్ లో I5 ఉండాలి, ఇమిడియట్ లెఫ్ట్ లో I5 ఉండాలి. డికి ఇమిడియట్ రైట్ ఇదే కదా, ఇక్కడ I5 ఇమిడియట్ రైట్ లో, సికి ఇమిడియట్ లెఫ్ట్ లో సరిపోతుంది కదా ఈ కండిషన్ లో. డికి ఇమిడియట్ రైట్ లో I5 ఇమిడియట్ లెఫ్ట్ లో, సికి ఇమిడియట్ లెఫ్ట్ లో I5 ఉండాలి. అప్పుడు క్యూ ఇక్కడ ఇచ్చేవచ్చుగా, ఆర్ ఎక్కడ 4, ఆర్ ఎక్కడ ఇవ్వడానికి లేదు కదా, ఆల్రెడీ నెంబర్ వస్తుంది. ఆర్ థర్డ్ టు ద రైట్ లో పి ఉండాలి, సి ఆక్యుపై చేసింది మనం చెప్పలేం కదా, ఈ కండిషన్ ఫెయిల్. ఓకే సార్, అర్థమైందా. నెక్స్ట్ ఎస్ ఇస్ నాట్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ బి అన్నాడు, బికి ఇమిడియట్ నైబర్ లో ఎస్ ఉండకూడదండి. మనకి ఇక్కడ రిమైనింగ్ వేకెంట్ ఇక్కడ ఉందిగా, ఇక్కడ ఆల్రెడీ ఎస్ ఇమిడియట్ నైబర్ బి ఉండకూడదు అన్నాడు, ఇంకా రిమైనింగ్ ఇక్కడే కదా ఎస్ ఇమిడియట్ నైబర్. నెక్స్ట్ ఏ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ 1 who likes I7, రిమైనింగ్ పర్సన్ ఏ అంటే ఇక్కడ ఇచ్చేవచ్చు కదా, ఇంకెక్కడ మనకి రిమైనింగ్ పర్సన్ ఒకటే ఉంది కదా మనకి స్పేస్, అందుకే అక్కడ ఇచ్చాం. ఏ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ I7 అన్నాడు, I7 ఇక్కడ ఇచ్చాం అనుకోండి, సెకండ్ టు ద రైట్ లో A6 సరిపోతుంది కదా, P వాల్యూ 7. నెక్స్ట్ ద వన్ who likes I8 సిట్స్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ P, ఇమిడియట్ లెఫ్ట్ P లో I8 ఉండాలంటే Q I8. నెక్స్ట్ A డస్ నాట్ లైక్ దట్
I3. ఏ I3 అవ్వకపోతే రిమైనింగ్ ఎవరు ఉన్నారు? డి ఉన్నారు కదా, D3. నెక్స్ట్ వన్ ఆఫ్ ద లైక్స్ I2. రిమైనింగ్ ఎవరు ఉన్నారు? ఏ ఉందిగా, ఏ వాల్యూ I2. అది నాకు అంత తెలియదు సార్. నేను మామూలుగా ఏం చేస్తాను, రైట్ లెఫ్ట్ కి అక్కడ మనం ఉన్నాం అనుకోండి, మన రైట్ లైట్ మన లెఫ్ట్ లెఫ్ట్ మనం మన లెసన్స్ చేసుకోవాలి. ఇప్పుడు డి ఉన్నది అనుకోండి, డి సెకండ్ టు ద రైట్ లో ఉన్నామా, సి అన్నాడు అనుకోండి, ఇటు పక్క కదా రైట్ అంటే, లెఫ్ట్ అంటే ఇటు పక్క కదా. ఓహో, సార్ చూసేస్తారు ఎక్కడనే. సీక్రెట్ సీక్రెట్ అంటే మనం చిన్నప్పుడు ఎగ్జామ్స్ రాసినప్పుడు స్పెల్లింగ్స్ చెప్తే డిటెక్ట్ చేస్తే రాస్తాం కదా, స్పెల్లింగ్ డిటెక్ట్ చేస్తే రాయడం, ఇది ఎక్కడ పక్కన నా దగ్గర చూసేస్తారు రాస్తాను అంతే. సరే ఇంకా అబ్బాయిలు చూసుకోరండి అంతగాని. ఓకే, నచ్చింది కదా. క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ పర్సన్ సిట్స్ బిట్వీన్ క్యూ అండ్ పి అండ్ కౌంటెడ్ రైట్ ఆఫ్ పి? రైట్ ఆఫ్ పి, క్యూ అండ్ పి కి ఎంతమంది ఉన్నారు? రైట్ ఆఫ్ పి కి 1 2 3 4 5 6. ఇమిడియట్ నైబర్ ఉన్నారు కదా, 6. మోర్ దెన్ 4, ఆప్షన్ E. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ లైక్ I6? 6, C, ఆప్షన్ C. నెక్స్ట్, 4 of the following 5 are like in a certain way and hence the form a group. Which of the following does not belong to the group? R6. It's the relation here, sir. P7 A8. మరి కాదు కదా అది. ఫస్ట్ చూసి చెప్పండి సార్, ఎప్పుడు ఫస్ట్ చూడండి సార్, ఫస్ట్ ఎప్పుడు కూడా ఒకటి చూసి ఫిక్స్ చేయకండి. ఎందుకంటే ఫస్ట్ ఈ రెండు ఒక రిలేషన్, ఈ రెండు ఒక రిలేషన్ ఇచ్చాడు అనుకోండి, ఇది వేరే రిలేషన్ ఇచ్చాడు అనుకోండి, తప్పు అయిపోద్ది కదా. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డి? సెకండ్ టు ద రైట్ ఆఫ్ డి కి సి, ఆప్షన్ సి, డి. నెక్స్ట్, which of the following statements is or not true? Eight sits middle of the table, అది రైట్ కదా. P likes 7, I7. C sits immediate left of Q, immediate right of Q. Only 3, option B. Oh, good. ఆల్ఫా సిరీస్ తర్వాత చేద్దాం, లాస్ట్ చేద్దాం ఆల్ఫా సిరీస్. సిలోజమ్స్ తర్వాత చేద్దాం. ఓ 1 minute పజిల్ చేయడం 9 persons. అమ్మా అప్లై చేసావు ఏమైనా బ్యాంక్స్ ఓకే చేయలేము. ఓకే ఓకే.
ట్రై చేయండి. ఈ పజిల్స్ వచ్చినప్పుడు డిజిగ్నేషన్స్ ఉన్నాయి. చైర్మన్, జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్, అవన్నీ ఓ డిజిగ్నేషన్స్ అన్ని సీనియర్ మోస్ట్ నుంచి జూనియర్, సీనియర్ మోస్ట్ చైర్మన్, జూనియర్ మోస్ట్ ఎవరు క్లర్క్, అవన్నీ ఒక ఒక లైన్ రాసుకోము. దాన్ని బట్టి వాళ్ళ డెసిగ్నేషన్స్ ఏమని ఇస్తే అక్కడ రాయడానికి అవుతుంది అనమాట. ఇంకా పాసిబిలిటీస్ వస్తాయి. మా సార్ ఎక్కడికో వెళ్తారు. ఇంకే ట్రాన్స్లేషన్ రెండు అది కూడా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి 10 వస్తుంది చూడండి. చూడండి సార్ అయిపోతుంది. ఎస్సీజ్ అక్కడ పాయింట్ ఒకటి చూడండి. ఎస్సీజ్ ఇమీడియట్ సీనియర్ టు యూ అండ్ జూనియర్ టు పి. అది సరిపోయింది కదా. ఇది ఎలా వస్తుంది? ఎస్సీజ్ ఇమీడియట్ సీనియర్ టు యూ వచ్చింది, జూనియర్ వస్తుంది. ఆ పాసిబిలిటీ రాంగ్. మీరు ఒక పాసిబిలిటీ వేస్తారు. సూపర్ సార్. అంతే, ఒక పాసిబిలిటీ వేస్తారు. రెండు తీసుకుంటారు కానీ ఒక పాసిబిలిటీ, కాకపోతే 3 పాసిబిలిటీస్ తీసుకోండి. ఏదో రైట్. అంతే అంతే సార్. యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసేటప్పుడు ఆ పాయింట్ మిస్ చేసి వెళ్ళిపోయారు మీరు. ఎస్ఈస్ ఇమిడియట్ సీనియర్ టు యూ ఇక్కడ చూడలేదు. దీనివల్ల తప్పు. అదంటండి ఈ కండిషన్ అది రైట్, ఈ కండిషన్ తప్పు కదా. అక్కడే మనం అక్కడ ఆగిపోతుంది. ఇంకంతా రాయాల్సింది. ఓకే ఓకే ఓకేనమ్మా, బాగా చేసావు. నెక్స్ట్ ఓన్లీ 2% సిట్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ ఆర్. ఓకే సరిపోయింది. నెక్స్ట్ చూడండి. ఓన్లీ 3 డెసిగ్నేషన్ బిట్వీన్ పి అండ్ డబ్ల్యూ. పి అండ్ డబ్ల్యూ 3 డెసిగ్నేషన్స్ అన్నారు. అంతే. నెక్స్ట్ అంతే, బాగా చేస్తాం. చూడమ్మా సార్, మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు సర్క్యులర్ పజిల్స్ ఫేసింగ్ ఇన్సైడ్ అన్నారు అనుకోండి, ఆ ఫస్ట్ చేసండి. ఓకేనా? క్లర్క్ బేస్లో అంత గట్టిగా ఫ్లోర్ ఫ్లాట్ వచ్చినా వదిలేయండి. ఇయర్స్ బేస్డ్ వచ్చినా ఫస్ట్ పట్టుకోకండి. స్క్వేర్ రెక్టాంగిల్ ఈజీగా ఉంటాయి, సర్కిల్ ఈజీగా ఉంటుంది, ఇలా డెసిగ్నేషన్స్ వచ్చిన ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మండే సండే అంటాడు చూడండి, అవి ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ మంత్స్ డేట్స్ ఇస్తాడు కదా, జూన్ 2 ఒక మంత్ లో 2% బోర్న్ అంటాడు కదా, అవి ఈజీగా ఉంటాయి. ఇవి చేసుకోండి ఫస్ట్. దీంట్లో మాక్సిమం ఒక 2 పొజిషన్స్ అని ఇస్తాడు, ఒక 10 మార్కులు. అక్కడ రిమైనింగ్ టైం అంతా సింగిల్స్ పెట్టుకోండి, సింగిల్స్ లాగేసుకోండి, సరిపోతుంది. సార్ అలా చేయకండి. నేనేం చెప్తానంటే, మీరు ఫస్ట్ పజిల్స్ చేశారు అనుకోండి, లాస్ట్ 2-3 మినిట్స్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు పజిల్ చేయలేరుగా. పజిల్ వచ్చినా అదే సార్. కాదు సార్, నేను అంటుంది ఏంటంటే, ఫస్ట్ మీకు సింగిల్స్ చేస్తారు, ఒక 10 మార్కులు వస్తాయి అనుకోండి, 12 మార్కులు వస్తాయి అనుకోండి. ఇప్పుడు ఒక పజిల్ చేశారు, టైం లాస్ట్ టైం తగ్గిపోతున్న కొద్ది మీకు టైం ఒక 10 మినిట్స్ పజిల్కి ఇచ్చండి. పజిల్కి ఇచ్చండి ఒక 8 మినిట్స్ వరకు.
అర్థమైందా? వస్తే వచ్చింది. ఫస్ట్ ఒక 8 మినిట్స్ పజిల్స్ కోసం వదిలేండి. ఇక్కడ మీకు ఒక పజిల్ వచ్చినా ఇంకో పజిల్ వస్తుందని తెలిసినా చెయ్యండి, లేకపోతే వదిలేండి. ఒక పజిల్ ఒకటి వచ్చినారు కదా, రిమైనింగ్ సింగిల్స్ చేసుకోండి, చెయ్యండి. నేను ఎందుకంటానంటే లాస్ట్ పజిల్ చేశారనుకోండి, 5 మినిట్స్ ఉందనుకోండి, టెన్షన్ లో రాదు. ఒకవేళ పజిల్ వచ్చింది అనుకోండి, 5 క్వశ్చన్ పెట్టలేరుగా. లాస్ట్ లో వస్తే ఆ క్వశ్చన్స్ పెట్టలేంగా. నేను మ్యాక్సిమం ఏం చెప్తానంటే లాస్ట్ లో సింగిల్స్ చేసుకోమని చెప్తాను అనమాట. పజిల్స్ ఒకవేళ టైం 5 నిమిషాల్లో 2 నిమిషాల్లో పజిల్ వచ్చినా సరే క్వశ్చన్స్ పెట్టకుండా 5 క్వశ్చన్స్ వదిలేస్తుంది. అవుతుంది సార్. అందుకని చూసారా, ఫస్ట్ సింగిల్స్ చేయడం అది దానివల్ల అనమాట. అది ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ఒక 8 మినిట్స్ పజిల్స్కి ఇచ్చేద్దాం. 8 మినిట్స్ పజిల్కి ఇచ్చేద్దాం, తర్వాత రిమైనింగ్ ఇయర్ రాకపోతే అప్పుడు చూసుకుందాం. ఓకే సార్, ఎప్పుడైనా ఇప్పుడు ట్రై చేయండి, మంత్ ఎండింగ్ లోపు ట్రై చేయండి. ట్రైల్ చేయకండి, దాన్నే కాన్స్టెంట్ పెట్టి ఫిక్స్ చేసుకుని వెళ్ళిపోద్దు. ఇప్పుడే ఎటువంటి ప్యాటర్న్ చేంజ్ చేయాలన్నా చేసుకోండి ఇప్పుడే. ఓకేనా? 9 persons have different designations: చైర్మన్, జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సెక్షన్ ఆఫీసర్, క్యాషియర్, క్లర్క్. ఏటమ్మా ఫస్ట్ చైర్మన్ కదా, జనరల్ మేనేజర్, ఏజిఎం, డీజిఎం. ఓకే, రేపు పొద్దున్న బ్యాంక్ లోకి వెళ్తే మనకి ఇవే ఉంటాయి పొజిషన్స్. డీజిఎం, ఏజిఎం, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఎస్ఓ స్పెషలిస్ట్ ఆఫీసర్, క్యాషియర్, క్లర్క్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ there are 2 persons who have the designation between Q and U. Q and U కి 2 persons ఉన్నారు. U is senior to the manager. U అనేవాళ్ళు senior to manager. S is immediate senior to U and junior to P. S ఎలా ఉండాలమ్మా? U కి immediate senior, P కి immediate junior. U ఎలా ఉండాలి? మేనేజర్ కంటే సీనియర్ ఉండాలి. యు మేనేజర్ కంటే సీనియర్ అంటే ఇక్కడ కదా, ఎస్ పి సరిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ యు, ఎస్ పి, ఇక్కడ 2 పాసిబిలిటీస్ అవుతున్నాయి కదా, యుఎస్పి. యూకి క్యూకి 2 persons ఉండాలన్నాడు కదా ఇన్ బిట్వీన్. ఏదర్ పైకి వెళ్తుంది లేకపోతే కిందకనే వస్తుందా. క్యూ అనేవారు చైర్మన్ అవ్వచ్చు, ఎస్ఓ అవ్వచ్చుగా. నెక్స్ట్ పాయింట్, ఈ కండిషన్ 2 persons ఇన్ బిట్వీన్. అదే సార్, లక్కీ కొద్ది ఒకసారి వచ్చిస్తుంటది. అదే సార్, సమ్ టైమ్స్ వస్తుంటది కానీ ప్రాసెస్ తెలుసుకోండి. నెక్స్ట్, క్యూ ఈజ్ నాట్ ఎస్ఓ. క్యూ అనేవారు ఎస్ఓ కాకూడదు అన్నారు, అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయిపోతుందా. నెక్స్ట్, ఓన్లీ 3 persons designated between P and W. P and W కి 3 persons ఉండాలన్నారు. 1, 2, 3. అసిస్టెంట్ మేనేజర్ W అవుతుందా ఈ కండిషన్ లో. 1, 2, 3 మేనేజర్ W. నెక్స్ట్, ఓన్లీ 1 person జూనియర్ టు ఎక్స్. ఎక్స్ కంటే జూనియర్ లో 1 person ఉండదు. క్యాషియర్ కదా, క్యాషియర్ కదా. నెక్స్ట్ పాయింట్, ఓన్లీ 2 persons హ్యావ్ డెసిగ్నేటెడ్ బిట్వీన్ ఎక్స్ అండ్ ఆర్. ఎక్స్ అండ్ ఆర్ కి మధ్యన 2 persons ఉండాలన్నది. ఎక్స్ అండ్ ఆర్ కి మధ్యన 2 persons అంటే ఆర్ మేనేజర్ అవుతుందా ఈ కండిషన్ లో. అవ్వట్లేదు కదా, ఫెయిల్ అయిపోతుంది ఈ కండిషన్. నెక్స్ట్, టీ సీనియర్ టు వి.
టీ ఈజ్ సీనియర్ టు వి. ఓకేనా? వి అనేది క్లర్క్ అవుతుంది, టీ అనేది ఎస్ అవుతుంది. ఓకే, వచ్చిందిగా. ఓకే, క్వశ్చన్ చేద్దామా? ఫస్ట్ది, హూ అమాంగ్ ద క్లర్క్? వి, ఆప్షన్ సి. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ పర్సన్ సీనియర్ టు ఎస్ ఇస్ సేమ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ పర్సన్ జూనియర్ టు ఎక్స్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, four of the following, four of the following five are like in a certain way and hence the form a group. Which of the following does not belong to the group? Hard one now. XW relation. XW one gap. Immediate neighbors. XW అనేది immediate neighbors కాదు. XW అనేది immediate neighbors కాదు. Designations. అంతే. కాన్సిక్యూటివ్ అంటే పక్క పక్కన ఉంది. సార్ బిట్వీన్ అమంగ్ అంటే బిట్వీన్ అమంగ్ డిఫరెన్స్ ఏంటి? అమంగ్ మోర్ దెన్ 2. అమంగ్ చూడండి, బిట్వీన్ 2 కంట్రీస్ అంటారు అంటే 2 కంట్రీస్ మధ్య యుద్ధం, పాకిస్తాన్ కి మనకి. ఇప్పుడు ట్రంప్ వల్ల ఏమవుతుంది? ప్రపంచ దేశాలన్నీ అవుతున్నాయి కదా, అమంగ్ కంట్రీస్ అంటాం కదా. సార్ రీజనింగ్ మాక్సిమం ఇంగ్లీష్ లింక్ అవుతుంది తెలుసా? మోస్ట్ ఆఫ్ ది ఇంగ్లీష్ మనం లింక్ చేసుకుని రావాలి రీజనింగ్. క్వాంట్ కన్నా రీజనింగ్, అందుకని ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు రీజనింగ్ బాగా చేస్తారు. బయట చాలా వరకు చేస్తారు. అంటే మీకు సార్ మీరు ఈ టైంలో వచ్చారు కాబట్టి మీరు అలా ఉన్నారు, కానీ ఈ టైం అంటే మీది ఎంత సార్? 35 years కదా సార్ ప్లస్. ఈ టైంలో మీరు ఇంకా అలాగేం చేస్తున్నారంటే మీరు ఇంకా కొద్దిగా డెడికేషన్ లెవెల్స్ అనుబట్టే చేస్తారు, లేకపోతే చేయలేరు సార్. ఎవరు ఆలోచిస్తారు సార్ ఈ టైంలో? మళ్ళీ పాతికెళ్ళి చదవాలంటే చాలా కష్టం, బ్రెయిన్ కూడా సహకరించదు. ఎందుకంటే వీడికి 20 సంవత్సరాలు చదవట్లేదు. ఓకేనా? హౌ మెనీ పర్సన్ సీనియర్ టు డబ్ల్యూ? సీనియర్ టు డబ్ల్యూ. ఆప్షన్ బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ నాట్ ట్రూ? మనకు అక్కడ ఈజ్ వస్తుంది, ఆర్ వస్తుంది, చెప్పండి అమ్మా. ఆన్సర్ చేసాక చెప్పండి. ఈజ్ వస్తుందా? ఓన్లీ 3 ఈజ్ నాట్ ట్రూ. ఓన్లీ ఇది నాట్ ట్రూ, మిగిలినవన్నీ ట్రూ. అంటే ఈజే వస్తుందిగా. ఓకే, అర్థం సార్ కావలేదు. లేదు, చెప్తున్నా జనరల్ గా. ఒకటి కాబట్టి ఈజ్ వస్తుంది కదా. ఓన్లీ 3 అంటే ఆప్షన్ ఈ. ఇన్ఈక్వాలిటీస్ తర్వాత చేద్దాం. బ్లడ్ రిలేషన్ తర్వాత చేద్దాం. బ్లడ్ రిలేషన్. నెక్స్ట్ పజిల్. స్ట్రైట్ లైన్. ఓకే, ఇంకా అపాయింట్మెంట్ చేయాలి. కానీ యూ అండ్ వి ఎలా డిసైడ్ చేస్తే నాకు అర్థం కాదు.
ఎస్ ఎస్ పాయింట్ నుంచి స్టార్ట్ చేయాలి. యూ అండ్ వి తీసేయండి. యూ అండ్ వి మనం డిసైడ్ చేయలేం కదా ఒక పొజిషన్. కాబట్టి సెట్ చేసుకోవాలి. ఎస్ సిక్స్ 2 4 6 7 సరిపోయింది. పెట్టచ్చు. Hmm. స్టార్ట్ చేయాలి. అక్కడ నుంచి స్టార్ట్ చేయండి పజిల్. 2% 1% 6 అంతే. ఇప్పుడు స్టార్టింగ్ వెళ్ళండి. స్టార్టింగ్ పొజిషన్ T6 to the right of R. Sir, T6 to the left of R. Left of R. ఇక్కడ పాసిబిలిటీ ఉందా? ఇక్కడ టీఎస్ ఇక్కడ ఆర్ అయ్యవచ్చుగా. ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, డబ్ల్యూ డస్ నాట్ సిట్స్. ఇప్పుడు టీ ఎక్కడ తీసుకోవచ్చు? యూనిట్ నైబర్ యూనిట్ నైబర్ రాకూడదు. మన పాసిబిలిటీ సెట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ ఆర్ వేస్తారు మీరు. ఇక్కడ ఆరు, అక్కడ ఆర్ ఎలా డిసైడ్ చేస్తారు? ఆర్ నుంచి లెఫ్ట్ కి టీ ఉంది కదా, అది మనం ఇక్కడే కాదు, ఇక్కడ పాసిబిలిటీ కూడా ఉంది కదా. టీకి సెకండ్ లెఫ్ట్ లో ఆర్ ఇక్కడ కూడా పాసిబిలిటీ ఉంది కదా. ఇక్కడ డబ్ల్యూ వచ్చేస్తుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే కూర్చోకూడదు, ఇద్దరు గొడవలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేస్తుంది. ఈ కండిషన్ లో చూడండి, T6 to the left of R. W ఇక్కడ వస్తుంది కదా రిమైనింగ్. కాకపోతే Q కింద ఇప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? టీ పాయింట్ చదవకుండా, ఇది రైట్, టీ పాయింట్ చదవకుండా డబుల్ పాయింట్ చదవండి. ఇక్కడ రాకూడదు, ఇక్కడ రాకూడదు, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. అప్పుడు టీకి ఆర్కి మనకి డైరెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? అంతేనమ్మా. ఓకే, చూడమ్మా. 8 persons P, Q, R, S, T, U, V and W are sitting in a row facing north direction but not necessarily in the same order. ఒక రో లో కూర్చున్నారు, ఫేసింగ్ నార్త్ అన్నారు. ఆడ ఇచ్చిన కండిషన్ కాదు, కింద దానికోసం అరేంజ్మెంట్ చేయమని మనకు పజిల్ ఇచ్చాడు. Q sits second to the left of V. Q sits second to the left of V. V second to the left లో ఉంది. W does not sits adjacent to Q and V. W Q కి V కి adjacent లో కూర్చోకూడదు. నెక్స్ట్ T sits third to the left of R. మనకు అది కూడా తెలీదు. T sits third to the left of R. నెక్స్ట్ S sits at one of the extreme end of the row. అక్కడ మనకు తెలుస్తుంది ఒక పొజిషన్ ఫిక్స్ చేయడానికి. S sits one of the extreme end of the row. ఒక పొజిషన్ లెఫ్ట్ ఇస్తే ఇంకోసారి పాసిబిలిటీ రైట్ వేద్దాం. 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. S. Next, only one person sit between S and Q. S and Q కి one person. S and Q కి one person. Next, 3 persons sit between Q and P. Q and P and T కండిషన్ లెఫ్ట్ సైడ్ అవుతుంది. 1 2 3 ఇక్కడే కదా. ఈ కండిషన్ రైట్ కదా. Q and P. V sits adjacent to P but not sit an extreme end of the row. P కి నైబర్లు ఉండాలి, V ఎండ్ కూర్చోకూడదు అన్నాడు. ఇదే కదా రైట్ వస్తుంది ఈ కండిషన్. ఈ కండిషన్ లెఫ్ట్, ఇమిడియట్ లెఫ్ట్. నెక్స్ట్ మనకి ఇక్కడ పాయింట్లు ఉన్నాయి కదమ్మా, అవి చూద్దాం. UV రిలేషన్ ఉంది కదా. U sits second to the left of V. V కి second to the left లో U. నెక్స్ట్ W does not sit adjacent to Q and V. Q and V కి W ఇమిడియట్ నైబర్ ఉండకూడదు. ఇక్కడ అవ్వదు, ఇక్కడ అవ్వదు, రిమైనింగ్ ఇక్కడే కదా. ఈ కండిషన్ ఇటే అవ్వదు, ఇటే అవ్వదు, ఇదే కదా. నెక్స్ట్
T sits third to the left of R. W does not sit X. Q and V. V పక్కన వస్తుంది కదా అంటే ఈ కండిషన్ ఏకం ఫెయిల్ కదా, ఫెయిల్ అయిపోతుంది. నెక్స్ట్ T sits third to the left of R. T sits third to the left of R. ఓకేనా? మీరు టీకి ఆర్కి ఫస్ట్ డబ్ల్యూ పాయింట్ చదివి టీకి ఆర్కి తర్వాత పాయింట్ చదవండి, అప్పుడు మీకు రిలేషన్ ఈజీగా దొరికిపోతుంది, అర్థమైపోతుంది. టీకి లేకపోతే మీరు తీసుకుంటారు అనుకోండి, ఒక నిమిషం నోట్ చేసుకుంటారు కదా సార్. సార్ చూడండి, ఇప్పుడు ఒక పాయింట్ మధ్యలోని, ఇప్పుడు చూడండి ఫస్ట్ డబ్ల్యూ పాయింట్ చదవకుండా T6 థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్ అని ఉంటుంది, ఎక్కడో పాసిబిలిటీ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో పాసిబిలిటీ, రెండు పాసిబిలిటీస్ వస్తుంది. అదే ఫస్ట్ డబ్ల్యూ పాయింట్ చదివేసాం అనుకోండి, మనకు అన్ని పాసిబిలిటీస్ రాదు, ఒకటే పాసిబిలిటీ ఉంటుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైందా? డబ్ల్యూ చదివాను అనుకోండి, క్యూకి వీకి రాకూడదు, రిమైనింగ్ T6 థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఓకే కదా, అర్థమైంది కదా? క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ హూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్? ఆప్షన్ ఏ. నెక్స్ట్ విచ్ పేర్ రిప్రజెంట్ ద పర్సన్ సిట్స్ adjacent to you? Q and R. Option C. Next, how many persons sits between W and U? Option C. Next, which of the following statements is or correct? Correct sir. AB right. అదే AB right. Four of the following five are like in a certain way based on the group. Which of the following does not belong to the group? Option E and G. మిగిలిన వాటిని ఇన్ బిట్వీన్ వన్ అన్నారు, ఈ రెండు ఎగ్జాంపుల్ ఉంది. నెక్స్ట్ పజిల్ సార్ 8th ఫ్లోర్. ఇక్కడ సింబల్స్ ఉన్నాయి కదరా, అదే నచ్చింది. అమ్మా అట్మోస్ట్ అంటే తెలుసా? మాక్సిమం 2, 1, 0 ఎవరైనా ఉండొచ్చు, పైన ఎవరు లేకుండా ఉండొచ్చు, 1% ఉండొచ్చు, 2% ఉండొచ్చు. అట్మోస్ట్ అంటే మాక్సిమం 2 అనమాట, 1 అయినా ఉండొచ్చు, 0 అయినా ఉండొచ్చు, 2 అట్లీస్ట్ 2 అన్నాడు అనుకో, మినిమం 2 ఉండాలి, మాక్సిమం అని చెప్పండి. 2, 1, 0. ఓకేనా, అర్థమైందిగా? మీకు 5 పేపర్స్ ఎగ్జామ్ అయ్యావు అంతేనా?
ఏం ఎప్పుడు పార్టీ చేస్తాం 7 చేస్తాం డీటెయిల్ ఈ రోజుతో పేపర్స్ అయితే మీకు ఇంకా పెట్టలేదు పేపర్స్. వచ్చిందమ్మా. చూడమ్మా ఇక్కడ పాజిటివ్స్ పాజిటివ్స్ వచ్చేటప్పుడు ఇప్పుడు చూడండి అట్మోస్ట్ 2% స్లీవ్స్ అబౌవ్ వచ్చాను. ఇచ్చుకొని 2% అండి. ఇచ్చుకొని మ్యాగ్ చేయండి. 2% ఉండొచ్చు. నెక్స్ట్ 1%, 0%. నెక్స్ట్ డీలీస్ ఎక్స్టెండ్ బిలో ఏ అది మనకి తెలియదు. 3% స్లీవ్స్ బిట్వీన్ బి అండ్ సి అది కుదిరిద్దాం. సి డస్ నాట్ లీవ్స్ ఫస్ట్ ఫ్లోర్. ఈ లీవ్స్ అబౌవ్ తెలియదు. ఓన్లీ 3 people lose between H and G. H and G కి 3%. Next, only 1% between G and D. D does not live in odd number floor. Even number floor లో ఉండాలి. ఇక్కడ ఆడ్ అయిపోతుందా? పైకి ఇచ్చిన కిందకి ఇచ్చిన ఆడ్ అయిపోతుందా? ఇప్పుడు ఈ కండిషన్ అదే పాసిబిలిటీ ఈవెన్ ఇంకా కింద కూడా రావచ్చు కదా. డి ఇంకో పాజిటివ్ పెరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ 3% లీవ్స్ బిట్వీన్ డి అండ్ ఏ. ఏ లీవ్స్ అబౌవ్ డి అంటే 3% అంటే ఫెయిల్ అయిపోతుంది. ఈ కండిషన్ 3%. 1, 2, 3 ఏ ఇక్కడ వస్తుంది. 3% లీవ్స్ బిట్వీన్ ఏ అండ్ డి. చూడండి ఇక్కడ 3% లీవ్స్ బిట్వీన్ డి అండ్ ఏ. ఏ లీవ్స్ అబౌవ్ డి అన్నాడు. నెక్స్ట్ డి లీవ్స్ జస్ట్ బిలో ఏ. ఏకి ఇమిడియట్లీ బిలో బి ఉంటది కదా. జస్ట్ బిలో అన్నాడు. జస్ట్ కన్నా ఇమిడియట్లీ అన్నా ఒకటే. జస్ట్ బిలో అంటే ఇమిడియట్ బిలో అన్నమాట అర్థం. ఏకి ఇమిడియట్ జస్ట్ బిలోలో బి ఉంటారు. ఏ బి లీవ్స్ ఫ్లోర్ జస్ట్ బిలో ఏ. కండిషన్ లో ఇప్పుడు 3% లీవ్స్ బిట్వీన్ బి అండ్ సి. బి అండ్ సి 3%. ఇక్కడ చూడమ్మా సి డస్ నాట్ లీవ్స్ ఇన్ ఫ్లోర్ నెంబర్ 1 అన్నది కదా. ఇప్పుడు ఈ కండిషన్ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఈ లీవ్స్ అబౌవ్ ఎఫ్. ఓకేనా అర్థమైందా. ఈ పాజిబిలిటీకి ఇలా చేసుకున్నాం అనుకో ఒక పాసిబిలిటీకి ఆగిపోయి నెక్స్ట్ పాసిబిలిటీకి ఎక్కడ కనెక్షన్ ఉంటే నెక్స్ట్ కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా. ఏంటి సార్. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమంటారు. ఓన్లీ 3% లీవ్ బిట్వీన్ హెచ్ఎన్జీ ముందు 4 మంత్స్ ఉంటారు. 1, 2, 3 చేసుకున్నాను. ఇక్కడ ఎగ్జామ్ చేసుకున్నాను. ఇక్కడ ఎగ్జామ్ చేసుకున్నాను. ఇప్పుడు జీకి డీకి ఒక మనిషి ఉంటారు. కింద ఆప్షన్ ఉందా అసలు లేదు. అందుకే నేను ఒకటే చేశాను. ఇక్కడ ఒకటి వేసుకున్నాను. తీసుకున్నాను కాబట్టి డి అలాగే కాదు మీరు అది ఒకటే చూసుకుంటారు. ఇక్కడ కూడా ఏమన్నా ఒకటి వస్తుంది కదా. ఆ పాసిబిలిటీ ఉంది. ఆ పాసిబిలిటీ ఉంది. కూడా పాసిబిలిటీ ఉంది. డి లీవ్స్ అండ్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్.
ఆ బి పాజిటివిటీ కూడా అవుతుంది కదా. అది వచ్చేస్తే మీకు ఇది రాకపోతే దెబ్బ అయిపోతుంది. అదే నాకు అర్థం అనిపించేది. అదైతే చెప్తాను మీకు ఒకేసారి ఒకేసారి సార్. ఒకదాంట్లో వచ్చిందా మళ్ళీ? సార్ అలా చేయకండి, అలా చేయకండి. అక్కడ మనకు అది రాలేదు. ఇప్పుడు మళ్ళీ మీరు స్టార్టింగ్ నుంచి అన్ని చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు చేద్దాం మళ్ళీ గట్టిగా వచ్చింది అదే అంటున్నాను. ఇప్పుడు ఒకే స్టెప్ లో అది ఎన్ని పాసిబిలిటీస్ అయితే పాసిబిలిటీ చేసుకుంటారు అనుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఉంది పాసిబిలిటీ ఉంది. ఓకే ఈసారి కూడా ఫస్ట్ పాసిబిలిటీ వస్తుంది సార్కి. 8 persons A, B, C, D, F, G and H living on a 8-number floor building such that bottom floor is number 1 and topmost number floor is 8 but not necessarily in the same order. 8 floors ఉన్నాయమ్మా, టాప్ మోస్ట్ నెంబర్ 8 అన్నారు, బాటమ్ మోస్ట్ 1 అవుతుంది. 8, 7, 6, 5, 4, 3, 2, 1. మీరు వస్తుంది నేను కాదు, అది కాదు అక్కడ. నిన్న క్లాస్ లో సేమ్. చూడమ్మా పాసిబిలిటీస్. అట్మోస్ట్ 2 persons లీవ్స్ అబౌవ్ హెచ్ కంటే అట్మోస్ట్ 2 persons ఉండాలి. అంటే మాక్సిమం 2 persons, మినిమం 0 అవ్వచ్చుగా. ఓకేనా? నెక్స్ట్ బి లీవ్స్ జస్ట్ బిలో ఏ ఫ్లోర్. అంటే మనకు తెలియదు కాబట్టి అలా ఉంటుంది. 3 persons లీవ్స్ బిట్వీన్ బి అండ్ సి తెలియదు కాబట్టి అది వదిలేద్దాం. ఈ లీవ్స్ అబౌవ్ ఎఫ్ మనకు రిలేషన్ లేదు కదా, హెచ్ తో రిలేషన్ ఎక్కడ చూద్దాం. ఓన్లీ 3 persons లీవ్స్ బిట్వీన్ హెచ్ అండ్ జి. హెచ్ అండ్ జికి 3 persons ఉన్నాడు. 1, 2, 3. జి ఇక్కడ 2nd floor, 3rd floor, 4th floor. నెక్స్ట్ only 1 person lives between G and D. D lives on odd number floor. Does not lives on odd number floor. G కి D కి 1 person ఉన్నాడు. D does not lives on odd number floor. అంటే ఈవెన్ నెంబర్ ఫ్లోర్ కదా, ఇక్కడ సరిపోతుంది. ఇక్కడ ఆడ్ వస్తుంది కదా, ఈ ఫండ్ ఫెయిల్. ఇక్కడ D ఈవెన్ నెంబర్ ఫ్లోర్. ఇంకో పైకి వెళ్ళిన ఈవెన్ నెంబర్ వస్తుంది, పాసిబిలిటీ ఉంది కానీ G, D, H. నెక్స్ట్ 3 persons lives between D and A. A lives 1 of the 4 above D. Above D అనమాట, D కి పైగా ఉండాలి. A 3 floors, 1, 2, 3. A 8th floor, 1, 2, 3. A 8th floor. ఇక్కడ పాసిబిలిటీ లేదు కదా, ఇది పోతుంది. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చామా, B lives జస్ట్ బిలో ద ఏ ఫ్లోర్ అన్నాడు కదా. 7th floor, ఇక్కడ 5th floor. నెక్స్ట్ 3 persons lives between B and C. C does not live in the floor number 1. B కి C కి 3 persons అన్నాడు. 1, 2, 3. C సరిపోతుంది కదా ఈ కండిషన్. 1, 2, 3. C does not live in floor number 1. ఇక్కడ పైకి ఇద్దామంటే ఈ కండిషన్ ఫెయిల్. నెక్స్ట్ E lives above F. E lives above F. ఓకేనా? ఇదే పాసిబిలిటీ. ఆన్సర్స్ అమ్మా. First answer, who lives on first floor? Option C. Next, on which floor does he lives? Option D. Next, how many persons lives between A and G? None of this. Option E. Which of the following statement is are correct? A lives 8th floor సరిపోయింది,
బి లీవ్ 6th ఫ్లోర్, అది తప్పు. జీ లీవ్ 2nd ఫ్లోర్. ఏఎన్సి రైట్ కదమ్మా, ఆప్షన్ ఈ. నెక్స్ట్ 4 of the following 5 are like in a certain way based on the group. Which among the following does not belong to the group? Odd one out. ఏ ఈవెన్ నెంబర్ ఫ్లోర్, ఈవెన్ నెంబర్ ఫ్లోర్ ఏ ఒకటి ఈవెన్, మిగిలిన ఆడ్ నెంబర్ ఫ్లోర్. ఆప్షన్ ఈ. ఓకే కదా? ఓకే, 35 క్వశ్చన్స్ అయిపోయాయి. కాకపోతే మధ్యలో మనం వదిలేసాం కొన్ని క్వశ్చన్స్. బ్లడ్ రిలేషన్ ఈజీగా ఉంటుంది. బ్లడ్ రిలేషన్ చేయండి, ఈజీగానే ఉంది, చేయండి అమ్మ. బ్లడ్ రిలేషన్ వస్తుంది సార్. అమ్మ లక్ష్మి వచ్చిందా? సత్య సార్ పర్లేదు, చేయండి చేయండి. కాదు ఈరోజు సాగర్ సార్ ఏంటి ఫస్ట్ అటెంప్ట్ లో చేసేస్తాను రండి. అదేదో ఎగ్జామ్ అయిపోతే బాగుంది మీకు. సార్ ప్రిలిమ్స్ కాదు, మెయిన్స్ కొద్ది కాన్సన్ట్రేట్. మెయిన్స్ కూడా ఎందుకంటే ప్రిలిమ్స్ అయిపోద్దని కాన్ఫిడెంట్ ఉంది కదా మనకి. మెయిన్స్ అలా కాదు, మెయిన్స్ కి అంటే అక్కడ మనం పేపర్ ఎలా వచ్చినా అట్లీస్ట్ ఒక 5-10 క్వశ్చన్స్ అని చెయ్యాలి కదా. ఎంత మనం ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ లో ఎంత లాగినా ఇవి సెక్షన్ క్లియర్ చేయడానికైనా సరిపోవాలి కదా మనకి. సార్ మీదే అయిపోయిందా? మీదే అయిపోయింది. చూడండి, ఇన్ ఫ్యామిలీ ఆఫ్ సేమ్ మెంబర్స్ ఉన్నారు. టీ ఈజ్ మ్యారీడ్ టు ద మదర్ ఆఫ్ ఆర్. టీ ఎవరు మ్యారీడ్ చేసుకున్నారు అంటే టీ ఫాదర్ అవుతారు కదమ్మా. నెక్స్ట్ హెచ్ ఈజ్ ద సన్ ఆఫ్ టీ. హెచ్ అట సన్ ఆఫ్ ద టీ. ఓకేనా? నెక్స్ట్ హెచ్ ఈజ్ మ్యారీడ్ టు కే. హెచ్ అనేవాళ్ళు కేని మ్యారీడ్ చేసుకున్నారు. కే రిలేషన్ ఫీమేల్ కదా. నెక్స్ట్ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ పి. అది తెలియదు కదా మనకి, అలా కొంచెం. నెక్స్ట్ జే ఈజ్ ద అంకుల్ ఆఫ్ ఈ అండ్ ఈజ్ మ్యారీడ్ టు ఆర్. జే అనేది అంకుల్ ఆఫ్ ఈ, మ్యారీడ్ టు ఆర్. ఆర్ అయితే ఫీమేల్ కదా. నెక్స్ట్ ఆర్ ఈజ్ నో చైల్డ్. ఆర్ హాజ్ నో చైల్డ్. ఆర్ చైల్డ్ రాకపోతే ఈఏ కదా ఇక్కడ. ఈ పాయింట్ లో ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ పి అన్నాడు. పి గ్రాండ్ మదర్. ఇదే రిలేషన్, బ్లడ్ రిలేషన్. ఈజీగా ఉంది, ఏం కష్టమేట్లేదు. ఇక్కడ మనకి ఈ రిలేషన్ కూడా తెలుసు కదమ్మా, మేల్ ఫీమేల్ మనకి. అంతే అంతేనమ్మా. నాకు కన్ఫ్యూజన్ సార్.
అమ్మాయి తిరిగిన అబ్బాయి వేరే నైస్ ఉంటుంది కదా ప్లీజ్. అమ్మాయి అమ్మాయిలు వేసుకుంటారు అబ్బాయిలు సార్ నిజం సార్, ఇప్పటికీ నాకు కన్ఫ్యూజన్ అయింది కొన్ని సార్లు నైస్ అని ఇచ్చే అనుకుంటా. సార్ ఈ కోడ్ లాంగ్వేజ్ మాకు కూడా బుర్రలకి ఇచ్చింది సార్. నైస్ గా ఉంటదని నీసు ఖర్చు వద్దా పర్లేదు సార్. ఓ షట్. ఓకే, హూ ఈజ్ మ్యారీడ్ టు ద ఫాదర్ ఆఫ్ ఆర్? పి కదా, ఆప్షన్ డి. నెక్స్ట్, హూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ జే? జే సిస్టర్ లా, ఆప్షన్ డి. పేర్స్ అమ్మ, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. నెక్స్ట్ రేపు క్లాస్ లో బూస్ట్ ఇస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి రిలీజ్ చేయండి. చెప్పండి. ఏం తీసుకోకూడదు, జెడ్ వరకు తప్ప ఏం తీసుకోకూడదు. లేదు అలా తీసుకోకూడదు, అయిపోదు అంతే. ఇక్కడ నెంబర్ ఉంది, ఇప్పుడు చూడండి ఐ జేకేఎల్ఎం ఉండదు. మరి నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన ఉండదు. ఆర్ఎస్ ఇంక ఎస్ దాటి లేవు కదా ఇక్కడ, తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా అమ్మ? వచ్చింది అమ్మ పేర్స్ టూ వచ్చాక 2 పేర్స్. హౌ మెనీ సచ్ పేర్స్ ఆఫ్ ద లెటర్ ఆర్ ఇన్ ద వర్డ్? వర్డ్ ఏంటమ్మా? హార్లిక్స్. Which has as many letters between them, both forward and backward, as in the alphabetical series. H, I, J, K, L, M, N, O అవ్వట్లేదు. O, P, Q, R, S అవ్వట్లేదు. R, S అవ్వట్లేదు. L, M, N, O, P అవ్వట్లేదు. I, J, K ఒక పేరు. C అవ్వట్లేదు, K అవ్వట్లేదు, S అవ్వట్లేదు. S T అవ్వట్లేదు. K, L, M, N, O, P, Q అవ్వట్లేదు. C, D, E, F, G, H. C తో H అవుతుంది. నెక్స్ట్ I, J, K, L అవ్వట్లేదు. L, M, N అవ్వట్లేదు. R, S, O అవ్వట్లేదు. ఓన్లీ 2 pairs. ఆప్షన్ B. ఓకే, ఇన్ఈక్వాలిటీస్. ఎవరు చెప్పండి, సాగర్ సార్ చెప్తున్నా చేయండి. నిజం, ఇటు చెప్తాడు. సార్ నార్మల్ చూడండి, ఇలాగ ఇచ్చాను అనుకోండి, 2 పాయింట్లు ఉన్నది గ్రేటర్ దాన్ అవుతుంది. దీనికంటే ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ వెళ్తుంది. ఒకటి ఉన్నది
లెస్ కిందకి వెళ్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూద్దాం దాన్ని బట్టి. హెచ్ కంటే జెడ్, ఇక్కడ హెచ్ పెద్ద అయిపోతుంది, ఇక్కడ హెచ్ కంటే జెడ్ పెద్ద అన్నాడు. ఒక హెచ్ పెద్ద అయినప్పుడు మనం ఇంక చెప్పలేం కదా, హెచ్ కంటే పెద్ద అవ్వదు కదా. ఓకేనా? ఈ పాయింట్ నుంచి వెళ్తే కానీ ఇది ఇది చిన్నది అన్నాడు కన్క్లూజన్ లో, కానీ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు అదే పెద్దది అన్నాడు. అవ్వదు కదా ఇంకా. నెక్స్ట్ ఎఫ్ కంటే ఎఫ్ అంటే పెద్ద అన్నాడు, ఈ కంట ఈ కంటే జెడ్, ఈ కంటే ఏ ఇటు వెళ్తుంది కదా, ఏ ఈజ్ కోస్ట్ ఎఫ్ అన్నాడు కదా, ఇక్కడ ఎఫ్ పెట్టుకోవచ్చు కదా ఏ బదులు. ఇప్పుడు చూడండి ఈ కంటే వెళ్తుంది ఏంటి, ఎఫ్ పెద్ద అవునట్లేదు కదా, చిన్న అవుతుంది కదా. నెయిదర్ నాట్, ఆప్షన్ డి. సారీ 3 క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్. అంతే. సార్ ఒకసారి చూడండి. చూడండి ఈ కండిషన్ ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ బి అవ్వట్లేదు కదా, ఏమో ఎఫ్ గ్రేటర్ దాన్ వస్తుందా, అవ్వట్లేదు. చూడండి ఎఫ్ కంటే జెడ్ పెద్ద అన్నాడు. చూడండి ఎఫ్ జెడ్ కంటే ఎఫ్ కంటే డి పెద్దది, డి కంటే జెడ్ పెద్దది. బీసీ క్వశ్చన్ వేస్తే ఎస్ దాన్ ఈక్వల్ టు జెడ్. చూడండి అది ఒక లైన్ లో రాస్తుంది చూడండి. డి కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు, ఇదే కదా ఇచ్చాడు, అవుతుంది కదా కన్క్లూజన్. చూడండి ఎప్పుడు కూడా మనకి ఇది ఇది ఇచ్చాడు అనుకోండి ఇదే డామినేట్ చేస్తుంది, ఇది ఇది ఇచ్చాడు అనుకోండి ఇది వస్తుంది. ఓకేనా? ఓన్లీ 2 ఫాలోస్, ఆప్షన్ బి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఏంటి సార్, ఫస్ట్ చూడండి సార్ ఒకసారి. ఓకే 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 సార్ అవుతుంది. లేదు సార్. అవ్వదు అంతే, ఓన్లీ 1 ఫాలోస్ అంతే. చూడండి సార్ ఎఫ్ కంటే హెచ్ అన్నాడు, ఎఫ్ కంటే ఈ కంటే హెచ్ సరిపోతుందా, 1 ఫాలోస్. ఏ లెస్ దాన్ జే అన్నాడు, ఏ పెద్ద అయినప్పుడు జే అవ్వదు కదా, ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. చూడండి సార్ ఎప్పుడు కూడా ఇలాగ ఇచ్చాడు అనుకోండి, ఇలా కన్క్లూజన్ సిస్టమ్ చూడండి, ఏ బి ఇలాగ ఇచ్చాడు అనుకోండి, ఇలాగ అన్నాడు అనుకోండి, బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నట్లు చూడండి, ఇక్కడి నుంచి ఇప్పుడు ఫార్మాట్ తెలుసు కదా మీకు, ఇలా వెళ్తున్నప్పుడు ఏవైనా అవుతాయి, ఉల్టా అయితే ఆగిపోతాయి. ఏ నుంచి డికి ఉల్టా అయిపోయింది కదా, ఇక్కడ ఎక్కడి వరకు అన్ని వెళ్తాను, ఇక్కడ ఇక్కడ ఉల్టా అయిపోతుంది. ఇప్పుడు చూడండి సి ఏ కంటే ఇప్పుడు అన్ని వెళ్తాను కదా, కన్క్లూజన్ రైట్, రాంగ్ అయిపోతుంది. మనకు ఆ సింబల్స్ తెలుసుకోవాలి, సింబల్స్ తెలుసుకోవాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ లెస్ దాన్, ఈ రెండు వచ్చినప్పుడు ఇది డామినేట్ చేస్తుంది. ఓకేనా?
సిలబస్ వచ్చాను. రైట్. కెన్ బి అంటే సార్ మీకు ఆ టెర్మినాలజీస్ ఒకసారి చెప్తాను. ఒక్క నిమిషం సార్. అందుకని తప్పు చెప్పాడు. సార్ 2 minutes చెప్తాను మీకు ఒకసారి. సార్ మీకు కొన్ని స్టేట్మెంట్స్ సార్ ఒకసారి స్టేట్మెంట్స్ చెప్తాను చూడండి. చూడండి సార్, ఇప్పుడు స్టేట్మెంట్స్ ఆల్ అన్నారు అనుకోండి, ఆల్ బదులు సినోనిమ్స్ అనమాట. లైక్ ఏవి ఇచ్చిన ఆల్ అనమాట అర్థం. ఈచ్ ఇవి రాసుకోండి సార్, యూజ్ అవుతాయి. ఈచ్, ఈచ్, ఎవ్రీ, ఆల్వేస్, ఎనీ, నన్ బట్, నన్ బట్ రెండు కలిపి 100% ఆర్ అబోవ్. సార్ ఇవి మెయిన్స్ లెవెల్ ఉంటాయి సార్. ఇవి 100% ఆర్ అబోవ్. మనకి టెర్మినాలజీస్ తెలియదు సార్ ఆల్ అంటే. ఓకేనా? ఓకే, ఆల్ తెలిసిందా? సమ్కి ఇప్పుడు సమ్ అంటే అట్లీస్ట్, ఫ్యూ, ఏ ఫ్యూ, మెనీ, at most, one to 99%. Next, generally, frequently, జనరల్లీ, ఫ్రీక్వెంట్లీ అది వచ్చిన సమ్మన్ అని అర్థం. ఓకేనా? ఇప్పుడు నోకి
0% can never be all not. ఇవి వస్తే నువ్వు ఓకే ఇవి ఉన్నాయి కదా పాసిబిలిటీ కండిషన్స్, పాసిబిలిటీ సినోనిమ్స్ రాసారు. రాసారా? చెప్తాను. నెక్స్ట్ పాసిబిలిటీ. పాసిబిలిటీ అంటే కెన్, నెక్స్ట్ కెన్ బి, నెక్స్ట్ ఇఫ్, మేబీ, మే, షల్, షల్ బి. పాసిబిలిటీ అంటారు కదా సార్, ఇవి ఏ పదాలు వచ్చిన పాసిబిలిటీ అనమాట దాని అర్థం. ఓకే అర్థం కదా, అవన్నీ సినోనిమ్స్ అనమాట. పాసిబిలిటీకి, నోకి, సమ్కి, ఆల్కి అవి ఏ పదాలు వచ్చినా మనం చూసుకోవాలి. అవి అవుతాయి, ఎందుకంటే ప్రిలిమ్స్ లెవెల్ ఏం కన్ఫ్యూజ్ చేయడు, మెయిన్స్ లెవెల్ కన్ఫ్యూజ్ చేస్తాడు. ఆ పదాలు తెలియకపోతే మనం ఏం చేయలేం కదా అక్కడ. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. సమ్ గూగుల్ ఈజ్ డాక్యుమెంట్. ఆల్ గూగుల్ ఈజ్ డాక్యుమెంట్. ఆల్ గూగుల్ ఈజ్ డాక్యుమెంట్. ఓకేనా, నెక్స్ట్ సమ్ డాక్యుమెంట్స్ ఆర్ ఫైల్స్. సమ్ డాక్యుమెంట్స్ ఆర్ ఫైల్స్. సమ్ ఫైల్స్ ఆర్ నాట్ సేఫ్. సమ్ ఫైల్స్ ఆర్ నాట్ సేఫ్. ఓకేనా, మీరు ఏదో డాట్ పెట్టుకుని ఇంటూ చేసుకుంటారు. ఓకే, అది చూసుకోండి. నాకు ఆ స్టేట్మెంట్ గుర్తుంటుంది సార్, స్టేట్మెంట్ గుర్తు పెట్టుకుంటున్నాను, దాన్ని బట్టి నేను చేసుకుంటాను కన్క్లూజన్స్. మీరేం చేస్తారు, ఇంటి పెడతారు. ఎదుగుడండి సార్, డాక్ పెట్టి ఇంటి పెట్టుకుంటారు కాదని, కొన్ని కాదని. నేను నార్మల్ స్టేట్మెంట్ గుర్తు పెట్టుకుంటాను అనమాట. ఇలా రాసుకుందంటే గుర్తు పెట్టుకుంటాను. జనరల్ గా ఇలా రాసుకుందంటే మరి ఇంకా నో అంటే నేను ఇలా పెట్టుకుంటా కదా మనం. ఇంకా నో కాకుండా అలా రాసుకుందంటే సమ్ నాట్ స్టేట్మెంట్. కన్క్లూజన్, సమ్ సేఫ్ బీయింగ్ డాక్యుమెంట్ ఈజ్ ఏ పాసిబిలిటీ. పాసిబిలిటీ కదా సార్. నెక్స్ట్ సమ్ సేఫ్ కెన్ బి గూగుల్ అవుతున్నాయిగా. కెన్ బి అంటే పాసిబిలిటీ కదా, పాసిబిలిటీ కదా. బోత్ కేసెస్ ఫాలోస్. కన్క్లూజన్, బోత్ 1 and 2 ఫాలోస్. ఫాలో అవ్వు. నెక్స్ట్ క్వశ్చన్. సత్య సార్, మీ క్వశ్చన్ ఏ క్వశ్చన్? ఈరోజు ఎలాగైనా ఈ క్వశ్చన్ మీరు చెయ్యాలి క్లాస్ అవ్వగానే. ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా అంటారు, ఎవరైనా రికార్డ్ అయ్యి ఉంటది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే
కోలర్ బోత్ 1 and 2 follows. ఏ నీకు ఓన్లీ 2 follow, ఓన్లీ 2 follow. సార్ అది చెప్పలేను, ఫస్ట్ చెప్పలేను. తప్పని మనం చూడండి చెప్తాను. ఆల్ కోలర్స్ ఆర్ హాట్ కదా. నెక్స్ట్ ఫ్యూ హాట్ ఈస్ కోల్డ్. కోలర్ కి కోల్డ్ కి మనకి ఎక్కడ రిలేషన్ ఇవ్వలేదు కదా, మనం డైరెక్ట్ రిలేషన్ ఇవ్వలేదు కదా. అక్కడ పాసిబిలిటీ ఏమిటంటే కొంచెం చెప్పొచ్చు మనం. అవుతుంది అవుతుంది. నెక్స్ట్ సమ్ కోల్డ్ ఈజ్ వెదర్. కన్క్లూజన్ సమ్ కోల్డ్ ఈజ్ కోలర్ చెప్పలేం కదా ఫస్ట్ ఇది. సమ్ వెదర్ కెన్ బి కోలర్, కెన్ బి అన్నాడు పాసిబిలిటీ అవుతుందా. ఓన్లీ 2 follows, ఆప్షన్ బి. సమ్ వెదర్ కెన్ బి కోలర్ పాసిబిలిటీ కాబట్టి అవుతుంది. పాసిబిలిటీ కాదు కదా, నార్మల్ డైరెక్ట్ స్టేట్మెంట్. డైరెక్ట్ స్టేట్మెంట్స్ మనకి దేనికి కూడా లింక్ చేయకపోతే మనం చెప్పకూడదు. పాసిబిలిటీ అంటే చెప్పొచ్చు, పాసిబిలిటీ అవ్వచ్చు అవ్వకూడదనే చెప్పొచ్చు, అవుతాయని అవ్వకుండా చెప్పచ్చు. ఏదో చేస్తాను, ఏదో ఆలోచిస్తుంది. చూడండి అమ్మా, ఓన్లీ ఫ్యూ మాస్క్స్ ఆర్ కోవిడ్. నెక్స్ట్ ఫ్యూ కోవిడ్స్ ఆర్ శానిటైజర్. Some sanitizers are, some vaccines are COVID. Some vaccines are COVID. Direct relation లేదు కదా చెప్పలేము. Some sanitizers are masks. Direct relation లేదు కదా చెప్పలేము. Neither nor, ఆప్షన్ ఇది. ఓకే సార్. బైబిల్ చెప్పి both 1 and 2 follows. 1 and 2 వచ్చింది follows. ఉంది కదా సార్, అక్కడ ఇచ్చాడు ఫాలో అవ్వడం అవుతుంది సార్. అక్కడ ఏమన్నాడు, సమ్ మొబైల్స్ స్క్రీన్స్ అన్నాడు. సమ్ మొబైల్ స్క్రీన్స్ అయ్యింది సార్. ఫ్యూ మొబైల్స్ స్క్రీన్ చూద్దాం. చూడండి నువ్వు అమ్మ నీకు వచ్చిందమ్మా.
బోత్ 1 and 2. చూడండి. ఓకే ఓకే. ఆల్ ల్యాప్టాప్స్ ఆర్ మొబైల్స్. ఆల్ ల్యాప్టాప్స్ ఆర్ mobiles. Next, few mobiles are screens. Few mobiles are screens. Okay, na? Next, all mobiles are networks. All mobiles are networks. Conclusions. Some networks are laptops. Some networks and laptops out in. Some networks being screens is a possibility. Some networks being screens is a possibility. ఇక్కడ మనకు చూడదని తెలుస్తుంది కదా. అంతే. నార్మల్ సమ్ తీసుకుంటేనే మనకు వస్తుంది. రిలేషన్ కాదు సార్ ఇక్కడ. సార్ రిలేషన్ కాదు ఇక్కడ. మనకి మొబైల్ కి స్క్రీన్ కి రిలేషన్, ల్యాప్టాప్ రిలేషన్ లేదు, డైరెక్ట్ గా ఇవ్వలేదు. కానీ మనం చూస్తే తెలుస్తుంది. మొబైల్స్ అన్ని ఆల్ మొబైల్ స్క్రీన్ నెట్వర్క్స్ అయినప్పుడు సమ్ మొబైల్స్ అవుతాయి కదా. రిలేషన్ ఉన్నప్పుడు మనం చెప్పకూడదు, పాసిబిలిటీ అనకూడదు. ఇక్కడ పాసిబిలిటీ లేకుండా వచ్చింది అనుకోండి, ఆన్సర్ రైటే. ఫుట్గా రైట్ అమ్మా. పాసిబిలిటీ అన్నాడు కాబట్టి నార్మల్ గా అవుతున్నప్పుడు పాసిబిలిటీ ఇంకెందుకు, వేస్ట్ కదా, అనవసరం అనమాట, ఎక్సెస్ అనమాట ఈ స్టేట్మెంట్. ఓకేనా. ఓన్లీ 1 ఫాలోవర్స్. ఆప్షన్ ఏ. లాస్ట్ 5 క్వశ్చన్స్. ఫైవ్ క్వశ్చన్స్ చూడమ్మా. రే హెల్దీ రవి శనగలు చూడండి. If the first and third digits of the each number are interchanged, which of the following number is lowest number? First number, third number interchange చేయమండి. ఫస్ట్ నెంబర్, థర్డ్ నెంబర్ 5, 8, 1, 4, 6, 5. చూడండి ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా థర్డ్ నెంబర్ లేదు లిస్ట్ ఉంటే అదే కదా ఆన్సర్. చూడండి సార్, ఇంటర్చేంజ్ చేసిన లీస్ట్ నెంబర్ అడిగారు కదా, థర్డ్ నెంబర్ 5, 4, 7, 1, 6, 1 ఇదే కదా ఆన్సర్. ఇంటర్చేంజ్ చేయమని 1 థర్డ్. ఎక్కువ ఆలోచించడం అవసరం లేదు. థర్డ్ నెంబర్ లేదు లిస్ట్ ఉంటే అదే. అక్కడ 2 4లు వచ్చి ఇంకో నెంబర్ ఏదైనా వచ్చినా దానికంటే తక్కువ ఉంటే ఒకటి తీసుకోవచ్చు. ఇప్పుడు 2 1లు ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఆ రెండింటిలో కంపేర్ చేసుకోవాలి. ఆ రెండింటిలో కంపేర్ చేసుకుని సరిపోద్ది, అన్ని చేయాల్సిన అవసరం లేదు. 761. మిమ్మల్ని చూస్తే బాధ వస్తుందిరా. కన్ఫ్యూజన్ అని పాట పాడుకుంటారు కదా, ఈ లైఫ్ కన్ఫ్యూజన్ అన్నారు. కొత్త బంగారు లోకం ఉన్నది, కొత్త బంగారు లోకం. కన్ఫ్యూజన్ అన్నారు. బ్యాంక్స్ కాదు, ఆడ ఎస్ఎస్ చూడమ్మా. ఈ 1 is added to the second digit of each number. Which of the following number is second lowest? Second lowest number. 1 is add చేయండమ్మా. ఇప్పుడు ఈ క్వశ్చన్ సెకండ్ లోవెస్ట్ నెంబర్ అన్నాడు అంటే ఫస్ట్ డిజిట్ చిన్నగా ఉండాలి. ఇదే కదా ఫస్ట్ డిజిట్ చిన్నది. 1 యాడ్ చేసి పెద్ద వేరియేషన్ రాదు కదా. 185 ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా. ఏ 5 నా ఛార్జర్ అక్కడ బ్యాగ్ లో పెట్టాను, మళ్ళీ అక్కడ వదిలేసావు. 185 ఆప్షన్ ఏ. అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్. If the position of first and second digits of each number is interchanged, then how many numbers thus formed will be completely divisible by 2? థర్డ్ డిజిట్ ఏది ఉంటే అది divisible by 2 చెప్పవచ్చు కదా.
డిజిబిలిటీ బై 2. ఇది అవడం లేదు, అవుతుంది, అవడం లేదు, అవుతుంది. ఎన్ని నెంబర్? 2 నెంబర్లు. మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా చెప్పుకోవచ్చు కదా. ఆప్షన్ ఈ. నెక్స్ట్, what will be the result if the second digit of the lowest number is divisible by first digit of the thirdest number? ఒక నిమిషం, 2 క్వశ్చన్. సెకండ్ డిజిట్ ఆఫ్ ద లోవెస్ట్ నెంబర్, ఫస్ట్ డిజిట్ ఆఫ్ ద థర్డెస్ట్ నెంబర్. లోవెస్ట్ నెంబర్ ఏంటి సార్? ఇది దాంట్లో సెకండ్ డిజిట్ 8. థర్డెస్ట్ నెంబర్ ఇప్పుడు యూనిట్ ఫస్ట్ డిజిట్ చూడండి, 6 4 7 3. 6 7 4 కదా థర్డ్ లోవెస్ట్ నెంబర్, 8 నెంబర్ అంటే. దాంట్లో ఫస్ట్ డిజిట్ 8/4 డివిజిబుల్ బై 4. 4 1s 4 2. ఆన్సర్ ఏటమ్మా 2. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, if in each number all the digits are added, then which of the following will be the highest resultant? మొత్తం డిజిట్ నెంబర్ లో డిజిట్స్ అన్ని యాడ్ చేసింది, హైయెస్ట్ నెంబర్ ఏదో అడిగాడు. ఇక్కడ యాడ్ చేయండి, మనం అక్కడ ఆప్షన్ వరకు వెళ్ళాల్సిన లేదు, ఇక్కడ యాడ్ చేయండి. 8 + 1 9, 9 + 5 14, 6 + 4 10 15, 6 + 4 10 + 5 9 14. ఆప్షన్ డి. 4 + 17 ఇక్కడ 14 అండ్ ఆన్సర్ ఆప్షన్ డి. మనం అది చూడవలసిన లేదు, కింద ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటే వెళ్ళిపోద్ది, అయిపోతుంది. అయిపోయిందమ్మా పేపర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి పేపర్ లో? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మెయిన్ సెక్షన్ అటెండ్ అవ్వనమ్మా.